నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయాలై గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. వరగలి క్రాస్ రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలైన వారిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలంలో మృతి చెందిన మహిళ ఝాన్సీగా గుర్తించారు. తమిళనాడు జిల్లావాసి గొలగమూడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పరామర్శించారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగిందని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైతే నెల్లూరుకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కనబడుతుందని, హుటాహుటిన పోలీసులు గాయాలైన వారిని హాస్పిటల్కి తరలించారని, వీరి బంధువులకు సమాచారం అందిస్తున్నామని వెల్లడించారు. సూళ్ళూరుపేట నుంచి నెల్లూరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న పల్లె వెలుగు బస్సు చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ వద్ద జేసీబీలను ఎక్కించుకున్న లారీ కంటైనర్ ఏదైతే ఉందో ఆగి ఉన్న కంటైనర్ని డ్రైవర్ యొక్క నిర్లక్ష్యంతో కొట్టడం వల్ల ఈ మొత్తం బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికుల్లో 12 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరు అక్కడికక్కడిగా మరణించడం జరిగింది. అలాగే నలుగురిని రెఫరల్ హాస్పిటల్ కింద జీజీహెచ్ నెల్లూరుకు పంపించడం జరిగింది. అందులో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక్కడ కొంతమందికి బోన్ ఫ్రాక్చర్స్ అయి మల్టిపుల్ ఇంజురీస్ అయిన వాళ్ళని ట్రామా కేర్ సెంటర్కి సంబంధించి నెల్లూరులోని జీజీహెచ్కి పంపించడం జరిగింది. 4 అంబులెన్స్లు. మిగతా వాళ్ళకంతా కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ గూడూరులో డాక్టర్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ కింద అందరూ డాక్టర్స్ ఇక్కడికే రావడం జరిగింది. మన ఆర్ఎంఓ మరియు ఏరియా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు కూడా బాగా వీళ్ళకి ప్రాథమిక చికిత్స ఇవ్వడం జరుగుతుంది. గూడూరు తహసీల్దారు మరియు చిల్లకూరు తహసీల్దారు అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో నలుగురిని తరలించారో వాళ్ళని వాళ్ళ బంధువులతో కాంటాక్ట్ చేసి మెరుగైన చికిత్స కోసం అక్కడికి పంపించడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే చిల్లకూరు ఎస్ఐ గారు, సిఐ గారు అక్కడ ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అంబులెన్స్లలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ అయిన నేను మరియు డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్స్ అండ్ మెడికల్ సిబ్బంది, 108 సిబ్బంది, అలాగే ఈ విషయాన్ని త్వరితగతిన మీడియా ద్వారా మాకు తెలుసుకున్న వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు పంపించడం జరిగింది. ఇక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్లో కూడా డాక్టర్ల బృందం 24/7 పర్యవేక్షిస్తూ వీరికి తర్వాత వారి బంధువులకి సమాచారం అందిస్తూ మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నాము. మండలం చిల్లకూరు దగ్గర చిల్లకూరు మండలంలో ఈఎస్ఆర్ కోల్డ్ స్టోరేజ్ వద్ద నేషనల్ హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో ఆర్టీసీ బస్సు సూళ్ళూరుపేట టు నెల్లూరు వెళ్తూ ఉంది. వీళ్ళు ఎక్కువ మంది పీపుల్ ఎక్కడున్నారంటే తూత్తుకోట అని మన తమిళనాడు స్టేట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ గొలగమూడి అని వెళ్తున్నారు. వాళ్ళలో ఒక పాప లక్ష్మి ఝాన్సీ అమ్మాయి అయితే స్పాట్ డెడ్. వాళ్ళ ఫాదర్ ఆల్సో రిసీవ్ సివియర్ ఇంజరీ, హెడ్ ఇంజరీ, అండ్ రిమైనింగ్ పీపుల్ ఆల్సో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా ఆర్డీఓ గారు, మన రెవెన్యూ సిబ్బంది, మా సిఐ గారు, మా ఎస్ఐ గారు అందరి నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన డాక్టర్లు కూడా వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం, నెక్స్ట్ ఇమీడియట్గా షిఫ్టెడ్ టు బెటర్ హాస్పిటల్ టు సేవ్ ది లైఫ్ ఆఫ్ ది ఇంజూర్డ్ పర్సన్. నెల్లూరు షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళని. ఎందుకంటే దీంట్లో అయితే మనం పరిశీలిస్తే ఆర్టీసీ బస్సు డ్రైవరు తప్పు అనేది స్పెసిఫిక్గా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇతను ఏ విధంగా ఆ విధంగా జరిగిందంటే అతను ఏదైనా నిద్రపోవడం జరిగిందో అది ఆపోజిట్ రావడం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇదైతే మనకి క్లియర్ కట్ ఆఫ్ 100% ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్ మిస్టేక్ ఇది. ఈ విషయంలో అందరూ ఇక్కడికి రావడం ఆఫీసర్లు వాళ్ళని మనం ట్రై చేసాం, మనం వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడానికి. నెక్స్ట్ అయితే ఉంటే మనకి వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ బంధువు వర్గానికి కూడా తెలియపెట్టడం జరిగింది. ఫర్దర్గా డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్ మేము సపోర్ట్ చేస్తాం. ఆదివారం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు గుండం సేవా ట్రస్ట్ ఆర్థిక సహకారంతో 25 మంది నిరుపేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గున్నం సేవ ట్రస్ట్ అధినేత ఓజిలి మండలం బట్ల కనపూరు గ్రామానికి చెందిన వ్యాపారవేత్త గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఓజిలి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారని, వారు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం సంతోషకరమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ ప్రతినిధి బత్తల వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, రాధమ్మ గారి దంపతులు ఎంతో మంచి మనసుతో ప్రతి నెల 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బండి ధనంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, ప్రజేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఓజిలి మండలంలో చిన్నదిగా పెట్టి బాగా మండలం అంతా వ్యాప్తి చెందింది. అలాగే గూడూరులో కూడా, గూడూరు నియోజకవర్గంలో కూడా ఈ పేద రెడ్డి బంధువులందరూ కూడా ఏదో ఒకటి చిన్న హెల్ప్ అయినా కూడా వాళ్ళకి ఎంతో ఇది ఆశ్రయిస్తుంది. ఇద్దరు కూడా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు, గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి కానీ, గున్నంరెడ్డి రాధమ్మ కానీ ఇద్దరు మంచి కుటుంబాల నుంచి వచ్చారు. అందువల్లకే వాళ్ళకి ఈ మాదిరిగా సేవ చేయాలని అనిపించింది. వాళ్ళు ఇంకా మంచి ఉన్నత స్థితికి వచ్చి ఇంకా ఎక్కువ మందికి సాయం చేయాలని అనుకుంటా ఉన్నాము. అదే మాదిరిగా ఈ కార్యక్రమం నిరంతరం చేయమని చెప్పాను. నువ్వేదో 1 నెల ఇచ్చి 2 నెలలు ఇచ్చి ఆగకూడదు. ఆయన 2 నెలలు ఇస్తున్నాడు, వద్దు ఒకే నెలలో ఇచ్చి అంటే ఒక ఆదివారం ఇచ్చి నెలలో కంటిన్యూ చేయమని చెప్పినాము. ఆయన అయితే మాట చెప్తే ఇంకా తప్పడు. అదే మాదిరిగా జరిపించేదానికి మేమందరం వెనకాల నుండి సహాయకారం చేస్తాం. ఈరోజు గున్నం సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారు ఈరోజు ఒక 25 మందికి రెడ్డి బంధువులకి పలసరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి నెల 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని గున్నం సేవా ట్రస్ట్ వారు వాళ్ళ మంచి సహృదయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఇంకొక ప్రోగ్రాం కూడా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారి దాతృత్వంతో 3వ ఆదివారం కూడా ఒక ప్రోగ్రాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా బలోపేతం చేసి దాదాపుగా ఇంకా 2 ఆదివారాలు ఉన్నాయి. ఆ 2 ఆదివారాలు కూడా ఫిల్ చేసి రెడ్డి బంధువులకి ఉపయోగపడే విధంగా చేయాలన్నది మా రెడ్డి సంఘం వారి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఎప్పుడు కూడా ఏంటంటే సేవ చేయాలనే ఉద్దేశంతో రెడ్డి సంక్షేమ సంఘం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మేము ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మా పేద రెడ్డి బంధువులకు కూడా మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గున్నం సేవా ట్రస్ట్ గున్నం సేవా భరోసా అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆద్యులు మన మధుసూదన్ రెడ్డి గారు, గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు అన్న అక్కడ అసలు వాస్తవంగా చూసినట్లయితే సిద్ధం చెప్పాడు మామూలుగా, పోతే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి 3 సంవత్సరాల క్రితం చెప్పిన తర్వాత మేము అంతకుముందు పేపర్లో ప్రేమ్ సాగర్ రెడ్డి గురించి వినున్నాం. ఆ స్థాయిలో ఆ విధంగా గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు ఎడ్యుకేషన్ కానీ, వెల్ఫేర్కి కానీ, చుట్టుపక్కల ఉండే ప్రజల్లో కూడా స్పిరిచువాలిటీ డెవలప్ చేసేదానికి కానీ, ఒకటని కాదు అన్ని రంగాల్లో పర్యావరణానికి సంబంధించి కానీ, వాళ్ళ దేవాలయ నిర్మాణం అయితే, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అయితే, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పిల్లలకు సంబంధించి ఎన్నో ఇన్నోవేటివ్గా ఒక మొబైల్ వ్యాన్ని తయారు చేయడం, దాంట్లో ఉండేటటువంటి పిల్లలకి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించడం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు అక్కడ చుట్టుపక్కల చదువుకునేటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ నాయుడుపేటకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా చిలమాంచేను, ఆర్మేన్పాడు చుట్టుపక్కల ఉండేటటువంటి హై స్కూల్స్ని ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి సకల సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి అరుదైన వ్యక్తి గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్న. ఎప్పుడు కూడా ఒకటే చెప్తాడు, 2 విషయాలు చెప్పేవాడు. ఎడ్యుకేషను చాలా ఇంపార్టెంటు, ఒక మనిషి ఎదుగుదల అనేది విద్య ద్వారా మాత్రమే వస్తుందని చెప్పి మనకు ఒక మునుబోలులో, మన పరిధిలో ఉండేటటువంటి మునుబోలులో ఒక చిన్న ఇది జరిగినప్పుడు వెంటనే అన్న స్పందించి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం పలసరుకుల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామానికి చెందిన గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు ఆర్థిక సహకారం అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారు గున్నం సేవా ట్రస్ట్ స్థాపించి ఓజిలి మండలంలో అనేక గ్రామాల్లో, స్కూల్స్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
వారు మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారి కోరికను మన్నించి మన గూడూరులో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారిని అభినందిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధిగా బత్తల వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చినారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. వృత్తి నిబద్ధతతో నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను వేధిస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని సీనియర్ న్యాయవాది వేళ్ల ఉపేంద్రనాయుడు అన్నారు. ఆదివారం గూడూరు పట్టణ సమీపంలోని ఆషిక్ గ్రాండ్ హోటల్లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు డివిజన్ స్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల కాలంలో గూడూరు కేంద్రంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు, సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ కావడం దురదృష్టకరమన్నారు. జర్నలిజంలో నిజాయితీగా పనిచేస్తున్న వారికి అండగా నిలబడడం తన వంతు బాధ్యతగా భావిస్తున్నామని విలేకరుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. జర్నలిజం వృత్తిలో ఉన్నవారందరూ విలువలను పాటిస్తూ సామాజిక బాధ్యతతో పనిచేయాలని సూచించారు. అటువంటి విలేకరుల స్వేచ్ఛను హరించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం ద్వారా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామన్నారు. ప్రముఖ సంఘ సేవకులు న్యాయవాది కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే సంస్కృతిని అరికట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా వ్యవహరించి అసత్య వార్తలు ప్రచారం చేసేవారిని గ్రూపుల నుండి తొలగించాలని సూచించారు. అనంతరం గూడూరు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుండి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు న్యాయవాదులను సత్కరించారు. గూడూరు డివిజన్ జర్నలిస్టు జేఏసీ లీగల్ సెల్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరువెళ్ల సునీల్ కుమార్, షేక్ జమాలుల్లా, పంతగాని శివకుమార్, మీజూరు మల్లికార్జునరావు, బాబు మోహన్ దాస్, ఉడతా శరత్ యాదవ్, శ్రీపతి రమేష్, రఘు, సుబ్బు, వెంకటేష్, సచిన్, డివిజన్లోని వివిధ మండలాల నుండి భారీగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు నుంచి ప్రముఖ న్యాయవాది ఉపేంద్ర సార్ గారు వచ్చినారు. వాళ్ళ బృందం వచ్చింది. చాలా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ గూడూరు డివిజన్ వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకుంటున్నాము. అందులో కూడా డివిజన్లోని అన్ని మండలాల నుంచి ఒకరిద్దరు జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ లీగల్ సెల్ అయితేనేమి, అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ అయితేనేమి, అలాగే ఈ అసోసియేషన్ల పటిష్టత అయితేనేమి, అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఇటీవల కాలంలో విలేకరులపై జరుగుతున్నటువంటి దాడులు, అక్రమ కేసులు, ఇలా కొంతమంది ఈ సమాజంలో ఉండేటువంటి కొన్ని దుష్టశక్తులుగా ఉండేటువంటి కొంతమంది ఈరోజు అరాచకాలు సృష్టిస్తున్నారు. వారి బారిన పడి చాలామంది విలేకరులు సతమతం అవుతున్నారు. అలాంటి వారందరికీ వెన్నుదన్నుగా ఉండేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము సార్ని కలవడం జరిగింది. నెల్లూరులో వెళ్ళి ఆయన వెంటనే ఒప్పుకొని మీ అందరికీ అండదండగా ఉంటామని చెప్పడం చాలా కృతజ్ఞతలు సార్. మీకు జరిగింది నాకు కాదు కదా, పట్టమాట కదా, చూద్దాంలే పోదాంలే, ఆ సంస్కృతి ఫస్ట్ వినాలండి. ఈరోజు నాకు జరగచ్చు, రేపు నీకు జరగచ్చు, ఎల్లుండికి కూడా జరగచ్చు. ఫస్ట్ మనది, మనకు జరిగింది, మనం కమ్యూనిటీ, మనం జరగచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నిరంతరం ఇంట్లో జరగకపోయినా, ఆయన ఫ్యామిలీ ఎట్టున్నా, ఆయన ఆర్టిక్స్ ఎట్టున్నా కలిసొక లేకపోతే అయినా చొక్క వేసుకొని వచ్చి బయటకు వచ్చి వాడి సమస్య ఏంది, వీడి సమస్య ఏంది అంటూ గబ దాని గురించి ఆరాధించుకొని వార్తలు రాసి సాయంత్రం వార్త పెట్టగానే మనం ఏదో సాధించేసినట్టుగా మనం ఫీల్ అయిపోతాం. అది నైజం, అది జర్నలిజం నైజం, అంతే, అదొక తృప్తి. కానీ అదే మన సమస్య, అదే మనకు మన సమస్య వస్తే కనీసం మన సమస్య కోసం ఎవడు చేస్తాడా, ఎవడు మొత్తం వస్తాడా అని ఆ పక్క ఈ పక్క ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇవన్నిటికీ ఒక పులుసా పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఈ సోషల్ మీడియా ఇవి విపరీతమైన సైకోయిజం అయిపోయింది. ఎందుకంటే వాడు ఒక ఆనందం 1.5 GB డేటా వస్తుంది, లేకుంటే ఇప్పుడు 2 GB డేటా వస్తుంది, సెల్లో ఛార్జింగ్ ఉంది, వాడి ఇష్టం. గూగుల్ అయితే ఒక రకం ఉంటుంది, రాత్రి 7 గంటల దాటితే ఒక రకం ఉంటుంది, వాడికి 7 గంటల దాటితే సైకో బయటకు వస్తాడు. ఆ సైకో బయటకు వచ్చినప్పుడు ఈ డేటా ఉన్నంతా అయిపోయేదాకా ఇదే. వందనాలు. వేదిక ముందు ఉన్నటువంటి నా సహపాఠి
జర్నలిస్టులకు శుభాభివందనాలు. సహజంగా జర్నలిజంలో ఈర్ష్య అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆ ఈర్ష్య మూలంగా మనం చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే గూడూరులో తీసుకుంటే దాదాపుగా అన్యాయంగా అక్రమంగా 5 మంది మీద కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలు కూడా ఖాతరు చేయకుండా ఒక ఎస్ఐ ఆ విధంగా కేసు నమోదు చేశాడంటే ఎంత బాధకరం. కాబట్టి ఇలాంటివి ఎవరికి జరగకుండా ఈ లీగల్ సెల్లు ఏర్పాటు చేస్తున్నాం. దానికి లాయర్లందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆదాయ వనరుల్ని సమకూరుస్తూ మనం వచ్చేటువంటి కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాలని పోషించుకునేవాళ్ళం. ఈ యొక్క వికృతమైన వ్యక్తులు కొంతమంది ఈ రంగంలోకి వచ్చిన తర్వాత అసలు నకిలీ విలేకరులుగా వాళ్ళు చలామణి అవుతూ చాలా కాలంగా వృత్తిలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా నకిలీ విలేకరులుగా ముద్ర వేసేదానికి, లేదంటే సమాజంలో వాళ్ళ స్థాయికి మనం కూడా దిగజార్చేదానికి మన మీద మొర జరుగుతూ, మన మీద తప్పుడు కేసులు పెట్టిస్తూ, మన మీద తప్పుడు ఆరోపణలతో పోస్టింగ్లు పెడుతూ, కేసులు పెట్టిస్తూ రకరకాలుగా వాళ్ళకి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా ఇబ్బందులు గురి చేసి అసలు మీడియా రంగంలో జర్నలిజంలో వనమాలించిన మనం ఉండకూడదు అని శాసించేటువంటి పరిస్థితికి క్రమేణా వచ్చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా ఐక్యతతో ఎదుర్కోవాలి. అందుకు న్యాయపరంగా కానీ సంఘటితంగా కానీ మనం పటిష్టంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజకీయ నాయకులు లేదంటే అధికారులు ఈ సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీకు చేతనైతే, దయచేసి మీకు ఏదైనా సమాజానికి మేలు చేయాలని ఆలోచన ఉంటే ఈ జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వారి మీద మీ దృష్టి పెట్టండి. జర్నలిజాన్ని నమ్ముకుని ఇంట్లో వస్తువుంది సమాజంలో పాత్రికేయ రంగంలో. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అనంతరం శాస్త్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లు దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.